महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో 26వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసం చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక బుధ భగవానుడు నీచరాశి నుంచి ఈ 30వ తారీఖు గురువారం శత్రుక్షేత్రమైన మేషరాశిలోకి మారుతున్నారు. రవి అలాగే మేషరాశిలో ఉన్నారు. శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు. సింహరాశిలో కేతువు, కుంభంలో రాహు, అలాగే కుజ బుధ శనుల యొక్క యుతి గురువారం వరకు జరుగుతుంది. గురువారం తర్వాత ఇక్కడ బుధుని యొక్క స్థానం మార్పు అనేది మనం చూడొచ్చు. సో ఈ విధంగా గ్రహాల ట్రాన్సిట్ అయితే ఉంది. చంద్ర గమనం మనం అనుసరించినట్టయితే కనుక చంద్రుడి యొక్క గమనం కూడా మనం చూస్తే సింహ కన్య తులా రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా మిగతా ప్లానటరీ పొజిషన్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే వీళ్ళకి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, అలాగే అర్ధాష్టమంలో శుక్రుడు, పంచమంలో గురుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి చక్కగా యోగిస్తూ ఉంది. ద్వితీయంలో బుధుడు ఆర్థికపరమైన విషయాల్లో మీకు చాలా మంచి ఫేవర్ చేస్తున్నాడు. తృతీయంలో రవి పరాక్రమ స్థానంలో మంచి ధైర్యాన్ని ఇస్తున్నాడు. అర్ధాష్టమంలో శుక్రుడు మంచి సుఖ సంతోషాలని భోగభాగ్యాలను ఇస్తాడు. పంచమంలో గురుడు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ముందుకెళ్ళేలాగా చేస్తాడు. సో ఈ విధంగా 4 గ్రహాలు కూడా చక్కగా వరుసగా 2, 3, 4, 5 స్థానాల్లో ఉన్న గ్రహాలన్నీ కూడా బాగా యోగిస్తూ ఉన్నాయి. అయితే అఫ్కోర్స్ మీకు ఇక్కడ ఇన్ జనరల్గా ఏంటంటే ఏలినాటి శని ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ నడుస్తూ ఉంది. ద్వితీయంలో కొంచెం ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా అక్కడే కుజుడు ఉండటం వల్ల కొన్ని ఫ్యామిలీకి మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, కొన్ని ఫ్యామిలీ ఫైటింగ్స్ లాంటివి, కొన్ని ఆర్గ్యుమెంట్స్ స్పీచ్ రిలేటెడ్గా కుజశనులు కలిసి ఉన్నప్పుడు కొంతవరకు కొంత ర్యాష్నెస్, కొంత మొండితనం ఈ రెండు మిక్స్ అయ్యి కొంత మనకి ఇలాంటివి ఏర్పడుతుంటాయి. కాబట్టి ఫ్యామిలీ విత్ ఇన్ ద ఫ్యామిలీ పీపుల్తో కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎవరు తప్పుగా అర్థం చేసుకోకుండా అంత ర్యాష్ అండ్ రూడ్గా మాట్లాడకుండా మనం పొలైట్గా మాట్లాడడానికి ట్రై చేస్తే మంచిది. సో ఈ కుజశనుల యొక్క యుతి అన్నెసరీ ఎక్స్పెన్సెస్ని, ర్యాష్ ఎక్స్పెన్సెస్ని, మనీ రిస్ట్రిక్షన్ కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ఇక్కడ మెయిన్గా మనం చూసినట్టయితే కనుక 7, 8, 9 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది. 7th, 8th, 9th. అది ఎప్పుడైతే 7th హౌస్ నుంచి సంచారం నడుస్తుందో చంద్రుడిది ఆది సోమవారాల్లో ఇక్కడ జనరల్గా 7th హౌస్లో చంద్రుని యొక్క సంచారం చాలా వరకు యోగిస్తుంది. కాబట్టి అలాగే ఆ రాశ్యాధిపతి రవి కూడా మంచి దిగ్బలంలో యోగిచ్చే స్థానంలో తృతీయ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారంలో మీరు పెట్టే ఎఫర్ట్స్కి సంబంధించి, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్కి సంబంధించి ఫైనాన్షియల్గా చాలా వరకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ టైంలో మీ లైఫ్ పార్ట్నర్ చక్కగా చాలా వరకు కూడా మంచి కాన్ఫిడెంటేటివ్గా, విల్ పవర్గా మీ లైఫ్ పార్ట్నర్, భార్య భర్త వర్క్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధ గురువారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆ రాశ్యాధిపతి మళ్ళీ బుధుడు ద్వితీయంలో ఉన్నాడు. సో మంగళ బుధ గురువారాల్లో నేనైతే ఏదైతే చెప్పానో 28, 29, 30 ఆ తారీఖుల్లో కొంతవరకు ఏంటంటే మెయిన్గా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కానీ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాటర్స్లో కానీ, ఎక్స్పెండిచర్స్ మ్యాటర్స్లో కానీ కొంచెం సంయమనంగా, కాన్షియస్గా ఉంటా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్లాల్సిన అవసరం మంగళ బుధ గురువారాల్లో మనకి కనిపిస్తూ ఉంది. శుక్ర శనివారాల్లో మనకి చూస్తే కనుక 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ చూస్తే కనుక ఆ రాశ్యాధిపతి శుక్రుడు ఓన్ హౌస్లో చక్కగా ఉన్నారు. సో నథింగ్ టు వర్రీ. శుక్రుడి యొక్క సంచారం చాలా బాగా యోగిస్తుంది. కాబట్టి ఇక్కడ మీ పేరెంట్స్ సపోర్ట్ అనండి, స్థిరాస్తుల రీత్యా కొంతవరకు, వాహనాల రీత్యా, కంఫర్ట్స్ రీత్యా కొంత పాజిటివ్నెస్కి సంబంధించి ఎనీ లాంగ్ జర్నీస్, స్పిరిచువల్ యాక్టివిటీస్లో మీకు మంచి కంఫర్ట్స్ విషయంలో చాలా వరకు కూడా స్టెబిలైజ్డ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు చేసుకోవాల్సింది మాత్రం కుజుడికి శనికి మాత్రం కంపల్సరీగా కేజింపావు
కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇచ్చుకోవటం, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటాం. ఏలినాటి శని ఎండింగ్లో ఉన్నారు కాబట్టి చక్కగా నీలాంజన సమావాసం చదువుకుంటూ వెళ్ళటం చాలా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.